2024లో రిలీజ్ అయినటువంటి హృతిక్ రోషన్ సినిమా తాలూకు ఫుల్ రన్ కలెక్షన్ని జస్ట్ జస్ట్ 3 అంటే 3 రోజుల్లోనే రెబల్ స్టార్ ప్రభాస్ దాటేసాడు అని అంటే ప్రభాస్ పాన్ ఇండియా పరంగా ఎంత స్టార్డమ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే 2024లో ఇప్పటివరకు రిలీజ్ అయినటువంటి పెద్ద మూవీస్లో బాలీవుడ్లో హైయెస్ట్ కలెక్షన్లు లాంగ్ రన్ కలెక్షన్లో 364 కోట్లు ఫైటర్ మూవీ హృతిక్ రోషన్ గారిది. సో మన రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా రిలీజ్ అయ్యి కేవలం 3 రోజుల్లో ఆ లాంగ్ రన్ కలెక్షన్ని జస్ట్ 3 డేస్తో తుడిచిపెట్టేయడం అనేది సినిమాకి ఏ రకమైనటువంటి క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. సో ఫైటర్ మూవీ లాంగ్ రన్ కలెక్షన్లో ఆ సినిమాకి 364 కోట్లు వస్తే కల్కి మూవీకి జస్ట్ 3 రోజుల్లోనే 384 కోట్లు రావడం జరిగింది. సో ఫస్ట్ హాఫ్ 2024 ఫస్ట్ హాఫ్లో ఇంత హైయెస్ట్ కలెక్ట్ చేసినటువంటి మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది హృతిక్ రోషన్ సినిమాని దాటేసి జస్ట్ 3 డేస్లోనే. సో ఈ సినిమా లాంగ్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తుందో నెక్స్ట్ వచ్చేటువంటి 2024 సెకండ్ హాఫ్లో వచ్చేటువంటి సినిమాలకి ఎంత రికార్డ్ని ఎంత టార్గెట్ని సెట్ చేసి పెడుతుంది అనేది ట్రేడ్ వర్గాలు కూడా అర్థం కావట్లేదు. ఈ సినిమా తాలూకు కలెక్షన్ ఇప్పుడు ఇండియా వైడ్గా టాక్ ఆఫ్ ది టౌన్గా మారాయి. సో కల్కి సినిమా ఇప్పటివరకు చూసుకుంటే ఓవరాల్గా వరల్డ్ వైడ్గా 500 కోట్ల రూపాయలతో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ దూసుకెళ్ళిపోతుంది.